రైట్. శాస్త్రి గారు, మీ అంటే ఈ ఎపిసోడ్లో మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం చూస్తే సభ అంటే ఏంటో కూడా తెలియకుండా మనం సభకి ఎన్నుకోబడుతున్నాం ప్రజలు. సభ దేనికి? ఆయన ఒకసారి సభలో ఆయన ఒకసారి నుంచుని లేచి నుంచుని చాలా స్పష్టంగా సభా మర్యాదలు పాటించండి అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించమని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన 178 ఆర్టికల్ 178 కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గా చెప్పేది ఏంటంటే ఈజ్ ది సుప్రీం పవర్ అండ్ సుప్రీం అథారిటీ. యాజ్ ఫర్ యాజ్ ద స్పీకర్ ఈజ్ కన్సర్న్ ఈజ్ ది సుప్రీం అథారిటీ అండ్ సుప్రీం పవర్. ఆయన కన్సర్న్లోనే ఏది జరిగినా అదే కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ మీద కొన్ని అంబిగ్విటీస్ వచ్చినా కూడా ఆయన ఏమనుకుంటే అదే కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ గా కొన్ని అంబిగ్విటీస్ వచ్చినా, రెఫరెన్సెస్ వచ్చినా, కాంటెక్స్ట్ వచ్చినా కూడా ఆయన ఏమనుకుంటే అదే కరెక్ట్. అలాంటి దాంట్లో ఒకసారి ఆయన మీరు సభా మర్యాదలు పాటించండి అన్నప్పుడు ఆయన్ని దీని మీద డిస్కస్ చేద్దాం ఆయన్ని ఎదిరించినట్టుగా నాకు అనిపించింది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వెళ్ళిపోతుందో మనకు తెలియట్లేదు. మొన్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలోనూ ఇదే జరిగింది, యూపీ అసెంబ్లీలోనూ ఇదే జరుగుతుంది. అసెంబ్లీ స్పీకర్ అంటే ఏదో 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 గడ్డి పరకు తీసేసినట్టుగా మాట్లాడి ఎందుకు చేస్తున్నాం? దేనికి చేయాలి? మీ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఇవన్నీ కూడా బయట ఉండాలి. ప్రజల సమస్యల మీద అవగాహనతో మాట్లాడాలి. మీరు గవర్నర్ గారు ఇచ్చిన స్పీచ్ అంటే గవర్నమెంట్ తరపున ఇస్తాడు కాబట్టి ఆయన ఇచ్చిన స్పీచ్ని, ఆయన రిప్రజెంటేషన్ చేసిన గవర్నమెంట్ స్పీచ్ని మీరు ఎండగట్టాలి. అది ఎండగట్టే విధానం ఏంటి? ప్రజల యొక్క సమస్యను ప్రతిబింబించేటట్టుగా ఉండాలి. బడ్జెట్లో ఆదాయానికి రాబడికి తేడా తెలియదు. ఆదాయానికి రాబడికి తేడా తెలియదు. మీరు మాట్లాడే విధానం ఏంటి? ఆ భాష ఏంటి? దేని మీద సస్పెండ్ చేశారా, సస్పెండ్ చేయలేదా, అది కాదు అక్కడ సమస్య. ఏ రకమైన మీ పార్టీ లీడర్లు నేను అనేది ఏంటంటే ఐ చార్జ్ ది పార్టీ ప్రెసిడెంట్స్ నన్ అదర్ దాన్ ది కేసీఆర్. మీ కేసీఆర్ మెంబర్స్కి ఎలా కాంటాక్ట్ చేయాలి? మనం ఎప్పుడు నేర్పుతాం? వచ్చే జనరేషన్కి మనం ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాం? ఏ రకమైన ఎటువంటి వ్యవస్థను నెలకొల్పుదాం అనుకున్నాం? భారత రాజ్యాంగం మనకు హాయిగా 178 ఉంది, అన్ని కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రాపర్గా ఉన్నాయి. దాంట్లో ఎలా ఏంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ 56(3)లో 3 వస్తుంది. అదేంటి ఆయన్ని అఫెన్సివ్గా మీరు చెప్పింది ఏంటండి? అసలు ఆయన చెప్పిన తర్వాత అంతతో క్లోజ్. అది ఎస్ సార్ అధ్యక్ష, మీరు చెప్పిన నడుచుకుంటాం అంత తప్ప ఇంక వేరే పదావళి శబ్దావళి ఉండదు. దేర్ ఈజ్ నో అదర్ వర్డ్, దేర్ ఈజ్ నో అదర్ మీనింగ్ ఆన్ ఇట్. రైట్, అది ఉండకూడదు కూడా. రైట్. క్రాంతి గారు, ఇక్కడ ఒక ప్రశ్న. అంటే సరే, వారేమో రాజ్యాంగం నిబంధనలు ఏమున్నాయని చెబుతున్నారు, కానీ సభ అట్లా జరగట్లేదు అనేటువంటిది. మీరు సబ్జెక్ట్లోకి రండి అని ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇదంతా జరిగింది. అలాగే ఆయన శ్రీనివాస్ గారు ఆయన చాలా ఉండండి. ఆయన అసెంబ్లీ స్పీకర్గా ఆయన సభా మర్యాదలను పాటిస్తూ మీరు ఉండండి, మీరు చెప్పాల్సింది మీరు సబ్జెక్ట్ మీద ఉండండి, గవర్నర్ సమాధానం. ఆయన చాలా స్పష్టంగా ఆయన ఎక్కడ ఎవరిని అడ్రస్ చేయలేదు అని నేను చూసిన వీడియో. అది మరి అవును, కరెక్ట్ అయితేనే అదే వీడియో కూడా తప్పంటే అది అథెంటికేటెడ్ వీడియో కాదని మనకు తెలియదు. దానికి నేను ఇచ్చేయలేను, కానీ ఆయన చెప్పిన విధానం ఇది. రైట్. అక్కడ ఏంటంటే అసలు ఈ శ్రీనివాస్ గారు ఈ సభ గురించి అని కాదు, నేను కూడా అదే అంటున్నా. ఒక్క నిమిషం శాస్త్రి గారు, క్రాంతి గారు, ఇక్కడే సరే కాసేపు సభ మీరు అప్పుడేం చేశారు, మేము ఇప్పుడేం చేసాం, అప్పుడు మీరు సస్పెండ్ చేయలేదా, ఇప్పుడు మీరు సస్పెండ్ చేయలేదా అని ఒక అంశం అయితే, అంటే ఒక స్పీకరు మీరు సబ్జెక్ట్లోకి రండి అన్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడితే అయిపోతుంది కదా, ఇది మీ ఒక్కరిదే కాదు అంటే మీదంటే స్పీకర్ని ఉద్దేశించి అన్నది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదో అధికార పార్టీతో కాదు ఈ సభ, మా అందరిది అని మీ అన్నారా నీ అన్నారా అని పక్కన పెడితే అసలు ఆ స్థాయిలో చర్చ అవసరం లేదు కదా. సబ్జెక్ట్లోకి రండి అన్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడితే అయిపోతుంది కదా. అండి, సబ్జెక్టు మాట్లాడే క్రమంలో ఎంత జరిగింది.
ఇంతకుముందు సబ్జెక్టు మాట్లాడే క్రమంలో స్పీకర్ ఈ ఒక్క పదాన్ని పట్టుకొని మాట్లాడారు కదా అంటున్నారు. అదే మరి స్పీకర్ ఎందుకు అనలేకపోయినారు? స్పీకర్ చెప్పారు. శంకర్ గారు మరి మీరు వీడియో కటింగ్ పెట్టి చూసినట్టు మీరు పూర్తి వీడియో మీరు చూడండి. ఈ గంటన్నర సేపు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఎక్కడ డిస్టర్బ్ చేయలేరు. జయేష్ రెడ్డి మాట్లాడుతున్న మరుక్షణం నుంచి కాంగ్రెస్ వాళ్ళు డిస్టర్బ్ చేయడం జరిగింది. డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళను స్పీకర్ కంట్రోల్ చేయాలన్నా వద్దా? మీరు చెప్పారు కదా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అనేది. మరి డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళను, సభ్యులు మాట్లాడే వాళ్ళను